జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 రోజులుగా ఆసుపత్రిలో త్రాగు, బాత్రూంలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో రోగులు, వారి సహాయకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై డ్యూటీలో ఉన్న నర్సులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు వాదన. రోగులకు అవసరమైన నీటి సౌకర్యాలు లేకపోయినా సిబ్బంది ఉపయోగించే కూలర్లలో నీరు పుష్కలంగా ఉంటోందంటున్నారు. అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నా ఇష్టం నువ్వు ఇష్టం ఉంటే ఉండాలి, ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. నువ్వు నన్ను అడుగుతుంది సార్. నన్ను ఇట్లా అంటుంది కష్టంగా నేను ఇంకా హాస్పిటల్ వచ్చిన నన్ను ఇంకా పూర్తి తెలియని వాళ్ళు ఇంకెట్లా ఉంటుంది సార్? మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎవరిని ఏమనలేదు. 2 సార్లు పోయి అమ్మ అని అడిగిన, మేడం వాటర్లో వేరు పొద్దు నుంచి మూత్రంకు బాత్రూమ్కు వాటర్కి బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. తను కూడా లేచాడు. నేనన్నా కొంచెం రిక్వెస్ట్ మేడం, నాకు ఆపద ఉండొచ్చు, నేను సివిల్ హాస్పిటల్, నన్ను కొంచెం అజయ్ అంటే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో, నువ్వు వెళ్ళిపోతుంటారు. నువ్వు రమ్మను, నా ఇష్టం నువ్వు ఇష్టం ఉంటే ఉండాలి, నువ్వు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. నువ్వు నన్ను అడుగుతుంది సార్. నన్ను ఇట్లా అంటుంది కష్టంగా నేను ఇంకా హాస్పిటల్ వచ్చిన నన్ను ఇంకా పూర్తి తెలియని వాళ్ళు ఇంకెట్లా ఉంటుంది సార్? మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎవరిని ఏమనలేదు. 2 సార్లు